పీడీఎస్యూ అనే పిల్లలు నిన్న ఖమ్మం జిల్లాలో ఖమ్మం పట్టణం మీద తిరుగుతుంటే అక్కడ రోడ్డు మీద అడ్డం కూర్చుంటే ప్రయత్నం చేసినారు. ఇలా ఈ సభకు ఇంత మంచి కార్యక్రమానికి నేను వస్తుంటే బస్సుకు అడ్డం కూర్చొని జెండా పట్టుకొని కూర్చునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. వాళ్ళని పోలీసు వాళ్ళు తోసేస్తే లేదా ఒక లాఠీ దెబ్బ కొడితే మమ్మల్ని కొట్టినారని చెప్పి వీరంగం ఎత్తే ప్రయత్నం. నేను అడుగుతా ఉన్నా, ఇది పీడీఎస్యూ అనే సంస్థకు ఇది సంస్కారమా? ఈ సంస్థకు ప్రధాన సంస్థగా ఉన్నటువంటి న్యూ డెమోక్రసీ పార్టీ వాళ్లకు మీ సంస్కారం ఇదేనా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఈ రోజు నేను ఎందుకు వచ్చిన ఖమ్మం జిల్లాకు? ఇదేమన్నా రాజకీయ సభనా, ఓట్ల సభనా? నేను ఒక్కటే మాట మనవి చేస్తా ఉన్నా, ఎవరి సహనానికైనా సరే హద్దులు ఉంటాయి. మీ చిల్లర పాలిటిక్స్, మీ చీప్ ట్రిక్స్, అక్కడ ఏదో కూర్చొని పేపర్లలో వార్తలు రాయించుకునే ట్రిక్స్ ఇక ముందు నడవై జాగ్రత్త అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. నలుగురు పిల్లలు వచ్చి 2 జెండాలు పట్టుకొని బస్సుకు అడ్డం కూర్చుంటే అదో వార్త, అదో గొప్ప విషయం. ఇవాళ ఇంత మంచి పథకం 60,000 ఎకరాలకు పాలేరు నియోజకవర్గంలో నీళ్లు తెచ్చే పథకం ఈ సందర్భం కాదు. ఇటువంటి సందర్భాలలో వచ్చి ఈ వెకిలి వేషాలు వేస్తే ఇప్పటిదాకా సహించడం గాని నేను హెచ్చరిక చేస్తా ఉన్నా, రాబోయే రోజులలో ఐరన్ హ్యాండ్ తో డీల్ చేస్తాను జాగ్రత్త అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. కాలం చెల్లిన ఆకులు రాలిపోయినా తిరిగి పార్టీ చిగురించడానికి ఇవన్నీ అవసరం. కాబట్టి కొంతమంది ఎవరైనా తమ స్వార్థం కోసమో తమ అవసరాల కోసమో ఇతరుల మీద ఉండే అక్కస్సుతో పార్టీ విడిచి వెళ్ళిపోయి ఉండొచ్చు.